మరి 7th క్లాస్లో ఉన్నటువంటి ప్రతి లెక్కని ఇప్పుడు చాలా లాజిక్గా, చాలా ఈజీగా, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి లెక్కను చూడగానే మరి ఎంత ఫాస్ట్గా చేయొచ్చు, ఎలాంటి టెక్నిక్స్ని ఉపయోగించి చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 7th క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి మీ దగ్గర ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, గైడ్స్ కానీ మీ దగ్గర కనుక అందుబాటులో ఉంటే చూసుకోండి. వాళ్ళు ఇలాంటి స్టెప్స్ చేయాలంటే కొంచెం వాళ్ళు భయపడతారు కాబట్టి వాళ్ళు ఈ స్టెప్స్ అన్నీ అవసరం లేకుండా ఫ్రెండ్స్ మరి ఎలా లాజిక్గా చేయొచ్చు, ఎలా టెక్నిక్స్తో మరి లెక్కను చేయొచ్చు అనేటటువంటి విషయాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. చూడండి, మరి ఇది జనరల్ ప్రొసీజర్, ఇది సెకండ్ ప్రయారిటీ ఇస్తారు మీరు. మరి ఫస్ట్ ప్రయారిటీ మీరు ఆప్షన్స్ ద్వారా ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు మనం టెక్నిక్స్తో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మరి జనరల్గా వాడు ఎటువంటి లెక్కలోనైనా సరే చుట్టుకొలత అనే వాడు ఇస్తే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, ఇవి 7th, 8th, 9th, 10th చాలా లెక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటివి మరి చుట్టుకొలతకు సంబంధించి చాలా లెక్కలు ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ మీరు యూజ్ చేసేటటువంటి ఈ లాజిక్ని ప్రతి చోట కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. మరి చుట్టుకొలత అని ఎప్పుడని ఇస్తే మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే ఆ ఇచ్చినటువంటి నంబర్లో ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. 72లో ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే 2వ అకౌంట్ 72లో 36 సార్లు పోతుంది ఫ్రెండ్స్. మీరు ఆ 36ని మరి పట్టుకోండి. మీకు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఆప్షనల్ దగ్గరకు వచ్చేయండి. మనకి ఇచ్చినటువంటి 2 ఆప్షన్లో ఏ రెండింటిని కూడితే ఏ 2 వాల్యూస్ని యాడ్ చేస్తే 36 వస్తుందో మీరు చూసుకోండి. దానికంటే ముందు మరొక లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్గా మీ అందరికీ తెలుసు పొడవు అనేది ఎక్కువ ఉంటుంది, వెడల్పు అనేది తక్కువ ఉంటుంది. వాడు లెక్కలో ఇచ్చినవి 2, ఫస్ట్దేమో పొడవు అన్నాడు, రెండోదేమో వెడల్పు అన్నాడు. మరి మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో చూడండి, పొడవు అంటే ఎక్కువగా ఉన్నది పొడవు అవుతుంది. అలా లేకపోతే మాత్రం ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఇక లాజిక్ అనమాట. ఇక్కడ చూడండి 34,2 అన్నాడు, అంటే 34 అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవ్వచ్చు. తర్వాత 32,5 అన్నాడు, ఇది కూడా అయ్యే అవకాశం. మనం చూద్దాం ఫస్ట్ ఆ రెండింటిని కూడక ముందు లాజిక్. 32,5 అన్నాడు, ఇది కూడా లెంత్ ఎక్కువే ఉంది. మరి థర్డ్ ఆప్షన్లో చూడండి ఫ్రెండ్స్, పొడవు 2 ఉంది, వెడల్పు 34, ఇలా ఉండదు కాబట్టి రాంగ్ కొట్టేయండి. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇంతకుముందు మనం మరి ఆ చుట్టుకొలతలో ఆఫ్ తీసుకున్నాం అంటే 36 కావాలి. అంటే మనకి ఇచ్చిన 2 ఆప్షన్స్ని యాడ్ చేస్తే 36 రావాలి. ఇప్పుడు 34,2 ఈ రెండింటిని యాడ్ చేస్తే 36 వస్తుంది. అంటే ఈ ఆన్సర్ అనేది అయ్యే అవకాశం ఉంది, ఎందుకని ఈ రెండింటిని యాడ్ చేస్తే 36 వచ్చింది కాబట్టి. రెండో ఆప్షన్ చూడండి 32,5 ఈ రెండింటిని యాడ్ చేస్తే 37, మనకు రావాల్సింది 36 కావాలి. మరి 37 వచ్చింది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది, రాంగ్ అయిపోయింది. ఆల్రెడీ సి ఆప్షన్ కూడా రాంగ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూశారుగా, ఇక మనకు ఆన్సరు 1వ ఆప్షన్లో 34,2 ఉంది కాబట్టి మనం ఈ లెక్క అంతా చేయకుండానే డైరెక్ట్గా మరి ఎలిమినేషన్ మెథడ్లో ఆప్షనల్ ద్వారా మనం ఆన్సర్ని ఈజీగా చేయగలిగాం ఫ్రెండ్స్. మరొకసారి ఈ లాజిక్ని చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మరి సేమ్ మోడల్లో ఏపీటీఎస్లో మీరు టెక్స్ట్ బుక్ను ఒకసారి పరిశీలిస్తే 7th నుంచి 10th క్లాస్ వరకు ఈ మోడల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇదే చాప్టర్లో ఇంకా ఉన్నాయి, మీకు చూపిస్తా చూడండి. మీకు ఇవన్నీ లాజిక్లన్నీ మీకు ఈ వీడియోలో నేర్పిస్తా ఫ్రెండ్స్. చుట్టుకొలత 72 అన్నాడు, ఇమ్మీడియట్గా మీరు ఆ చుట్టుకొలతని ఆఫ్ చేయండి అంతే. 72లో ఆఫ్ అంటే 36. ఇక డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఆప్షనల్ దగ్గరికి వెళ్ళండి. ఆప్షన్లో ఏ రెండింటిని యాడ్ చేస్తే 36 వస్తుందో చూసుకోండి ఫ్రెండ్స్. మరి వాడిచ్చినటువంటి ఆప్షన్లో మరి మనకి ఏమేమి ఇచ్చాడని ఇక్కడ చూసినట్లయితే 34,2 అన్నాడు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆప్షన్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 36 వస్తుంది, రైట్, ఇది ఆన్సర్ అవ్వచ్చు. రెండవది 32,5 అన్నాడు, ఈ రెండింటిని యాడ్ చేస్తే 37 వస్తుంది, ఇది కాదు. మూడో ఆప్షన్ వచ్చేసి 2,34 ఈ రెండింటిని యాడ్ చేసినా 36 వస్తుంది కాబట్టి ఆప్షన్ 3 కానీ ఆప్షన్ 1 కానీ ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఇది బాగానే ఉంది, ఇది ఒక లాజిక్. ఈ మరి 1, 3 ఈ రెండింటిలో ఏది రైట్ అవుతుంది. ఇంకొక లాజిక్ ఏంటంటే మరి ఈ రెండింటిలో ఒకటే మనకు కరెక్ట్ కావాలి కదా. మరి వెంటనే మీరు ఏం చేయాలంటే జనరల్ మీ అందరికీ తెలుసు లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, బ్రెత్ అనేది తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ ఇచ్చినవన్నీ లెంత్లు, సెకండ్ ఇచ్చినవన్నీ బ్రెత్లు ఫ్రెండ్స్. మరి లెంత్ ఎక్కువ ఉండాలి, బ్రెత్ అనేది చాలా తక్కువ ఉండాలి. మనకి ఇచ్చిన ఆప్షన్లో చూడండి 34 అన్నాడు, ఇది లెంత్, ఇది బ్రెత్ ఫ్రెండ్, ఇది లెంత్ లైన్, ఇది బ్రెత్ లైన్. 34,2 అంటే 34 అనేది ఎక్కువ ఉంది, వెడల్పు బి అనేది తక్కువ ఉంది కాబట్టి ఇది దాదాపు 100% అది రైట్. థర్డ్ ఆప్షన్ చూడండి, లెంత్ అనేది 2 ఉంది, బ్రెత్ అనేది 34, అలా ఉంటుందా ఫ్రెండ్స్, ఉంటుంది కదా. సో 3 ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో ఫైనల్గా మనకి ఫస్ట్ వన్ ఇది రైట్ అనేది మనకు లాజిక్ ద్వారా తెలిసింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా చుట్టుకొలత అనేటటువంటి కాన్సెప్ట్తో రెక్టాంగులర్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ ఎక్కడైనా ప్రాబ్లం ఇస్తే ఇమ్మీడియట్గా మీరు దాన్ని ఏం చేస్తారంటే ఆఫ్ చేసుకోండి. 72/2 ఒకవేళ 36 ఇచ్చాడనుకోండి 36/2, 18 ఇచ్చాడనుకోండి 18/2 చేయండి. చేసి ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే ఆప్షనల్ దగ్గరికి రండి. ఆ రెండింటిని యాడ్ చేస్తే మీకు వచ్చినటువంటి ఆ 36 కానివ్వండి ఏదైనా సరే 36 కదా, 34,32 మీ అదృష్టం కొద్దిగా ఒకటే ఆప్షన్ ఉందనుకోండి. ఎస్జిటి వాళ్ళకి సాధ్యమైనంత వరకు చాలా చిన్నగానే ఉంటాయి, మీరు కంగారు పడిన అవసరం లేదు ఫ్రెండ్. పెద్ద పెద్ద లెక్కలు అయితే ఎక్కడో 1 or 2 కానీ
చిన్నగానే ఉంటే మనం ఏమనుకుంటామండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉన్నాయేమో, ఇదేదో చాలా కష్టంగా అనుకుంటాం. కానీ వాస్తవానికి లెక్క చాలా చిన్నగానే ఉంటుంది. మరి 36 అనేది ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది కాబట్టి ఓకే. ఒకవేళ బై బ్యాడ్ లక్ 2 ఆప్షన్లు సేమ్ ఉన్నప్పుడు లెంత్ ఎక్కువ ఉండాలి, బ్రెడ్త్ తక్కువ ఉండాలి, అలా చూసుకోండి ఫ్రెండ్స్. లెంత్ ఎక్కడ ఉంది, 34 ఎక్కువ ఉంది, 2 అనేది తక్కువ ఉంది కాబట్టి ఇది రాయి. మరి కొంతమందికి ఇంకో డౌట్ రావచ్చు, ఒకవేళ అలా కాదు, ఇంకో విధంగా ఏంటంటే, మరి ఒకవేళ ఆప్షన్లో 24,12 ఇస్తాడు, ఈ రెండింటిని యాడ్ చేసినా కూడా 36 వస్తుంది, అప్పుడు ఎలా సార్, ఇది ఒక డౌట్ రావు చాలామందికి. మరి ఇలా ఒక ఎక్కువగా ఆప్షన్లు కనుక ఇలా ఇచ్చినప్పుడు ఇక మనం అలాంటప్పుడు జనరల్ ప్రొసీజర్ దగ్గర రావాలి ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ మనం లాజిక్లు నేర్చుకోవాలి, జనరల్ ప్రొసీజర్లు కూడా నేర్చుకోవాలి. అచ్చం ఒకే లాజిక్ మీద ఆధారపడ్డ ప్రాబ్లమే, ఒకే జనరల్ ప్రొసీజర్ మీద ఆధారపడ్డా కూడా ప్రాబ్లమే ఫ్రెండ్స్. ఎక్కువ శాతం లాజిక్ని బేస్ చేసుకోండి, తక్కువ శాతం మరి ప్రొసీజర్ల మీద ఆధారపడండి ఫ్రెండ్స్. ఇక నాన్ మ్యాథ్స్ వాళ్ళంటే జనరల్ ప్రొసీజర్లు అవసరంలా, ఇలాంటి లాజిక్లే అలా మీరు అలా ఫాలో అయిపోండి, మీకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక లెక్క. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి చూడండి, నెక్స్ట్ వచ్చి 7th క్లాస్కి సంబంధించినటువంటి లెక్కలే ఫ్రెండ్స్ ఇవన్నీ. నెక్స్ట్ చూడండి, వెంటనే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5వది కొంచెం స్పీడ్గా, నేను మరి లెక్కలు చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం స్పీడ్గా జనరల్ ప్రొసీజర్ లాజికల్ చాలా ఫటాఫట్ మీకు ఒక 4-5 నిమిషాల్లోనే కంప్లీట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పు కన్నా 4 మీటర్లు ఎక్కువ, దాని చుట్టుకొలత 84 మీటర్లు అయినా దాని పొడవు వెడల్పులు. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను అన్నట్టే మరి ఇదే చాప్టర్లో మరలా ఇచ్చాడు, చుట్టుకొలత 84 అన్నాడు. మీరు ఇమ్మీడియట్గా 84 అన్నాడు కాబట్టి చుట్టుకొలతను ఆఫ్ చేయండి. 84లో సగం ఎంత ఫ్రెండ్స్, 20. మరి 42 ఫ్రెండ్స్, 42ని మీరు గుర్తుపెట్టుకోండి. 42 అని మీరు నోట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఏం చేస్తారండి ఫ్రెండ్స్, ఆప్షన్ల దగ్గరికి రండి. ఆప్షన్ల దగ్గర డైరెక్ట్గా రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 84 అన్నాడు. 84లో మనం ఏం చేసాం ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి లాజిక్ ఏంటంటే సగం ఆఫ్ చేస్తే 42 వస్తుంది. ఈ 42ని మీరు పక్కన రఫ్లో రాసుకొని డైరెక్ట్గా ఆప్షన్ దగ్గరికి రండి. మరి రెండింటిని యాడ్ చేస్తే 42 రావాలి. ఎక్కడ 19,23 ఈ రెండింటిని యాడ్ చేస్తే 42 వస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండింటిని 42, ఎస్ కరెక్టే. నెక్స్ట్ 23,19 పైన ఆప్షన్ రివర్స్ రాశాడు. ఈ రెండింటిని కూడినా కూడా మరి యాడ్ చేసినా కూడా 42 వస్తుంది, ఇది రైటే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 22 + 20 ఈ రెండింటిని యాడ్ చేసినా కూడా 42 వస్తుంది ఫ్రెండ్స్. మరి ఆప్షన్లు అన్నీ 42 వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మరి వాడు ఇచ్చినటువంటి కాన్సెప్ట్లో రెండవది ఏందో చూడండి. సెకండ్ స్టెప్ ఇంకొక స్టెప్ ఇచ్చాడు, దాన్ని మీరు చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 84లో హాఫ్ 42, రెండింటిని యాడ్ చేస్తే అన్ని ఆప్షన్లు 42 వస్తున్నాయి, 2 ఆప్షన్లు యాడ్ చేస్తే. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, పొడవు దాని వెడల్పు కన్నా 4 మీటర్లు ఎక్కువ అన్నాడు. పొడవు వెడల్పు కన్నా 4 మీటర్లు ఎక్కువ అంటే దాని అర్థం ఏంటి ఫ్రెండ్స్, ఆ రెండింటి మధ్య తేడా 4 అని అర్థమేగా. వాడిచ్చిన 2 ఆప్షన్ల మధ్య గ్యాప్ డిఫరెన్స్ 4 అని అర్థం. అంటే మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఏ రెండింటి మధ్య గ్యాప్ 4 ఎక్కడ ఉందో చూడాలి ఫ్రెండ్స్. 4 ఎక్కడ ఉందో మరి 4 ఆప్షన్ల మధ్య చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 23, 19, 23 ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది ఫ్రెండ్స్, 4. అలానే 23, 19 ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది ఫ్రెండ్స్, 4. అలానే మరి ఈ రెండు రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ 4, ఈ రెండింటి మధ్య గ్యాప్ 4. బట్ ఇక్కడ చూడండి సి ఆప్షన్లో 22, 20 ఈ రెండింటి మధ్య గ్యాప్ 4 రావట్లేదు కాబట్టి ఇది అవుట్స్, ఇది అయిపోయింది. అంటే మనకు కరెక్ట్గా ఏ కానీ బి కానీ రైట్ అవ్వచ్చు. మరి ఏనా బీనా అంటే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా ఫ్రెండ్స్, పొడవు ఎక్కువ ఉంటుంది, వెడల్పు తక్కువ ఉంటుంది. ఆ లాజిక్ మీ మైండ్లో ఉంటే ఆన్సర్ వచ్చినట్టేగా. మరి 19 పొడవు, వెడల్పు 23 ఇది అవుతుందా ఫ్రెండ్స్? పొడవు తక్కువగా ఉండి వెడల్పు ఎక్కువగా ఏడని ఉంటుందో, ఉండదు కాబట్టి ఏ ఆప్షన్ ఎలిమినేట్. సో ఫైనల్గా మనకు బి కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు తేలిపోయింది ఫ్రెండ్స్. బి అనేది రైట్, ఎందుకని పొడవు అనేది ఎక్కువ ఉంది, వెడల్పు అనేది తక్కువ ఉంది. సో ఆ కాన్సెప్ట్ ఒకటి రైట్ అయిపోయింది. రెండవది ఏంటంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ 4 ఇది కరెక్ట్, ఇది వచ్చేసింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 42 వచ్చింది. సో టోటల్గా 3 స్టెప్స్ మనకున్నటువంటి వాడు లెక్కలో ఇచ్చినటువంటి 3 స్టెప్స్కి 3 లాజిక్స్ సెట్ అయినాయి కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఫ్రెండ్స్. అలా మీరు ఇలా లాజిక్గా కనుక లెక్కన చేసినట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది జనరల్ ప్రొసీజర్ చూడండి. జనరల్ ప్రొసీజర్ అంటే ఇదంతా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం స్పీడ్గా చూడండి. వెడల్పు ఎక్స్ అనుకోవాలి, వెడల్పుని ఎక్స్ అనుకోవాలి, తెలియదు కాబట్టి పొడవు లెంత్ x+4 అవుతుంది, ఎక్కువ అన్నాడు కాబట్టి చుట్టుకొలత పెరిమీటర్ ఫార్ములా వేయాలి. మళ్ళీ ఆ ఫార్ములాలో ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేయాలి. x 2x అవుతుంది, +4 ఇక్కడ డైరెక్ట్గా వేస్తే మరి 2 2 = 4x, 2 4 = 8 = 84. ఈ 8 నాటి తీసుకొస్తే -8 అవుతుంది ఫ్రెండ్స్. 4x = 84లో 7 పోతే 76. టైం చూడండి ఎంత వేస్ట్ అవుతుందో. ఈ 4తో డైరెక్ట్గా స్టెప్ కట్ చేసినప్పటికీ 19. ఈ 19 తీసుకెళ్ళి డైరెక్ట్గా ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం అనుకున్నటువంటి లెంత్ బ్రెడ్త్లో ఈ రెండింటిలో సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఇంత ప్రొసీజర్ చేసుకుంటూ పోతే ఆన్సర్ అయితే వస్తుంది, కన్ఫామ్గా ఆన్సర్ వస్తుంది. స్టెప్స్ ఎగరేసి నానా బాధలు పడి మనం ఆన్సర్ అయితే రప్పిస్తాం. బట్ మనం ఈ ఒక్క బిట్తో పోతుందా ఫ్రెండ్స్? ఇలాంటి బిట్స్ చాలా ఉన్నాయి కదా.
ఇక టైం అనేది చాలా ఎక్కువగా సాధ్యమైనంత వరకు ఫ్రెండ్స్ మీరు లాజిక్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, తక్కువ టైంలో చేసేటట్టు. అలా లాజిక్స్తో చేయనప్పుడు ఇక చివరిగా ఫైనల్ టైంలో ఈ ప్రొసీజర్ జోలికి వెళ్ళండి. ఇక కష్టంగా ఉందన్న టైంలో మీకు కొన్ని లాజిక్స్ కొన్ని టెక్నిక్స్ నేర్పుతా, అవి ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఈ విధంగా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చాలా విధాలుగా చేసుకోవచ్చు, నేను ఇక్కడ రాశాను, స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ రాశాను 84. కొంతమంది ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 84 అంటే ఇది దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత, ది పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 84. దీన్ని ఆఫ్ చేస్తే 42. కొంతమంది చేసే జనరల్ ప్రొసీజర్. మళ్ళీ 42 ఆఫ్ చేస్తే 21. వాడు ఏమన్నాడు, పొడవు వెడల్పు కన్నా 4 ఎక్కువ అన్నాడు కాబట్టి మరి 21 అంటే 4 ఎక్కువగా మనం రాసుకుంటే 19 ఒక విధంగా, 23 ఇంకో విధంగా రాసుకోవచ్చు. దీని ఎల్ దీని బి అనుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదంతా చేయాలంటే మైండ్కి కొంచెం ఎక్కువగా మరి స్ట్రెచ్ చేయాలి కాబట్టి అంత కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. కొంతమంది ఎలా చేస్తారంటే అది కూడా ఇక్కడ చేస్తారు చూడండి ఫ్రెండ్స్. మరి పొడవు వెడల్పు కన్నా 4 ఎక్కువ అన్నాడు కాబట్టి ఆ రెండింటి మధ్య గ్యాప్ 4 అని అర్థం. a-4 a-b = 4. మరి దాని యొక్క ఫార్ములా రెక్టాంగులర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా 2 of a plus b = 84. కట్ చేస్తే 42 వస్తుంది. అప్పుడు a - b = 4 a plus b = 44. 42 ఆ రెండింటిని సింప్లిఫై చేస్తే మరి ఆన్సర్ వస్తుంది. అదొక మోడల్ చేస్తారు. ఇలా రకరకాలైనటువంటి జనరల్ ప్రొసీజర్లు చాలా ఉంటాయి. మరి మీరు జనరల్ ప్రొసీజర్లు చేస్తే దాదాపుగా టైం ఎక్కువ తీసుకుంటుంది. అయినప్పటికీ అలానే చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ స్టెప్స్ని మాత్రం ఎగరేయండి, కొంచెం ఫాస్ట్గా చేయండి. టెక్నిక్స్కి ఒకవేళ కనుక మీరు ప్రయారిటీ ఇస్తే మాత్రం టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటేనే ఎక్కువగా మనం బిట్స్ చేయగలం, టైం కూడా మనం ఎక్కువగా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇది చూడండి. ఇవన్నీ 7th క్లాస్లో ఉన్నాయి, ఏపీలో ఉన్నాయి ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నాయి. కొంచెమే మార్పుతో, పెద్ద తేడా ఏం లేదు, ఒకే కాన్సెప్ట్. ప్రక్కపటంలో 3 కోణాలు ఇవ్వబడ్డాయి, వాటిని కనుక్కొని అన్నాడు. ఒక పటం ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆ పటానికి సంబంధించి ఇక్కడ ఉంది చూడండి, ఇదో డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో 3 కోణాలు ఇచ్చాడు. మరి ఒక్కొక్క కోణం ఏందని ఇచ్చిండు, దానికి ఆప్షన్స్ నేను ఇక్కడ రాశాను, పక్కన ఆప్షన్స్ రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ ప్రొసీజర్ అయితే అందరికీ తెలిసినటువంటి ప్రొసీజరే. ఒక డయాగ్రామ్ ఇచ్చి ఇలా 3 కోణాలు ఇస్తే, ఇలా అనగానే మీ అందరికీ నాన్ మ్యాథ్స్ అయినా అందరికీ తెలుసు. ఇక్కడ చేసే కోణం 180 అని తెలుసు ఫ్రెండ్స్. టోటల్ అయితేనేమో 360, మరి అందులో హాఫ్ కాబట్టి ఫ్రెండ్స్ మరి 180 అనే విషయం తెలుసు. అంటే దాని అర్థం ఏంటి, జనరల్ ప్రొసీజర్లో ఈ 3 యాంగిల్స్ని కూడి 180కి ఈక్వల్ చేయాలి. స్టెప్స్ని ఎగరేసి చేయొచ్చు. 3x 2x 5x + x 6x = 180. కట్ చేస్తే మనకి ఎంత వస్తుందండి ఫ్రెండ్స్, 30 వస్తుంది. అంటే ఒక యాంగిల్ వచ్చేసి 30, ఇక్కడ ఒక యాంగిల్ వచ్చేసి 30, రెండోది 60, మూడోది 90. జనరల్ ప్రొసీజర్లో వేగవంతంగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకోవచ్చు. లేదు సార్ జనరల్ ప్రొసీజర్ మనకు ఒకసారి నాన్ మ్యాథ్స్ వాళ్ళు పరిస్థితి, జనరల్ ప్రొసీజర్ కంటే లాజిక్ ఏమైనా ఉందంటే ఉంది. ఎస్, వాడు ఏమన్నాడు, ఇక్కడ 3 కోణాలు ఇవ్వబడ్డాయి అన్నాడు కాబట్టి మనకి ఇచ్చినటువంటి 3 ఆప్షన్లో 3 ఎక్కం పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఎక్కం పోయేదే ఆన్సర్. మరి వాడు ఏమేమి ఇచ్చాడు చూడండి ఆర్డర్లో. ఫస్ట్ ఏమో 90 60 30 అన్నాడు. ఇది అసలు ఆర్డర్లోనే లేదు ఫ్రెండ్స్. మనకు x 2x 3x ఆర్డర్లో ఉండాలి. ఇది ఆ 3 ఎక్కం పోతుంది 3 బట్ ఆర్డర్లో లేదు కాబట్టి రాంగ్. 30 60 90 3 ఎక్కం పోతుంది, ఆర్డర్లో ఉంది కాబట్టి బి రైట్. ఇది ఆర్డర్లో లేదు కాబట్టి సి రాంగ్. మీరు ఎలాగైనా చేసుకోండి ఫ్రెండ్స్, అలాగైనా చేసుకోండి. ఎలా చేసినప్పటికీ తక్కువ టైంలో చేసే విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ చూడండి. నన్ను గుర్తించగలవా, నన్ను రెట్టింపు చేసి దానికి 36 కలిపి చూడు. నేను శతకానికి చేరాలంటే నాకు ఇంకా 4 కావాలి. మరి నేనేంటి, నా సంఖ్య ఏంటి? జనరల్ ప్రొసీజర్ కావాలనుకోండి, కావాల్సిన సంఖ్యను x అనుకుంటాం, దాన్ని రెట్టింపు చేస్తే 2x అవుతుంది. 36 కలిపితే 2x + 36 అవుతుంది. శతకం అంటే మన అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్ 100. మరి 100కి దగ్గర కావాలంటే మరి 96 అనే విషయం మనకు తెలుసు. 100కి ఇంకా ఎంత కావాలంటే ఫ్రెండ్స్ 4 కావాలన్నాడు కాబట్టి 96 అని అర్థం. 96కి 4 కలిపితే 100 కాబట్టి అంటే మనకు ఆల్రెడీ వచ్చినటువంటి ఈక్వేషను ఇది 2x + 36. దీన్ని 96కి ఈక్వల్ చేస్తే x = 30 వస్తుంది. ఇది జనరల్ ప్రొసీజర్. మరి జనరల్ ప్రొసీజర్ అంతా చేసుకుంటూ పోవాలంటే మాత్రం ఇలాంటి లెక్కలు నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అసలు ఇలాంటి వాటి జోలికి పోరు నాకు తెలిసి. వాళ్ళకి ఏమైనా లాజిక్స్ ఏమైనా తెలిస్తే అప్లై చేస్తారు, వాళ్ళే ఎక్కువగా రైట్ పెట్టే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ 11 21 30 35 అన్నాడు ఫ్రెండ్స్. మరి మనకు వాడు ఇచ్చినటువంటి లెక్కని 4 ఆప్షన్లకి లింక్ చేసుకోండి. చూడండి ఏం చేయాలో. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఫస్ట్ వాడు ఏమన్నాడంటే ఫ్రెండ్స్ రెట్టింపు చేయండి అన్నాడు. మనకి ఇచ్చిన ఆప్షన్లను రెట్టింపు చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 అనుకుందాం, 30 రైట్ అనుకుందాం. 30ని రెట్టింపు చేయండి. 30ని రెట్టింపు చేస్తే ఇక్కడ నేను చేశాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాశాను. 30ని రెట్టింపు చేస్తే 32 * 60 వస్తుంది. 32 * 60. 60కి ఇంకా వాడు ఎంత కలపమన్నాడు, మరి 36 కలిపి చూడన్నాడు ఫ్రెండ్స్. 60కి 36 కలిపితే 96 వచ్చేసిందిగా. ఆల్రెడీ డైరెక్ట్గా ఒకే ఒక స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 30ని ఆన్సర్గా అనుకుంటే 30 × 60. 60కి 36 కలపమన్నాడు 96. శతకానికి 4 తక్కువ అన్నాడు కాబట్టి 96 వచ్చేసింది. అంటే ఆప్షన్ సి రైట్ అని అర్థమైపోయింది ఫ్రెండ్స్ మనకి. ఒకవేళ ఇది కూడా రాదు,
ఈ లెక్కను చూస్తూ ఇదంతా చేయడం కూడా రాదు, ఏం చేయాలి సార్ ఇప్పుడు మేము నాన్ మ్యాథ్స్ ఆ పరిస్థితి, మేము కూడా మ్యాథ్స్ వాళ్ళలాగా చాలా అలానే వాళ్ళలాగానే కరెక్ట్ ఆన్సర్ పెట్టే లాజిక్స్ ఏమైనా ఉన్నాయి ఫ్రెండ్స్. దాదాపుగా మరి లక్లో అలాగే నేను చెప్పే లాజిక్స్ కనుక దాదాపు 99% రైట్ అవుతాయి. కాబట్టి ఆ టెక్నిక్స్ని మీరు యూజ్ చేస్తే మీరు ఇంకా అందరికంటే ముందుండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఆ లాజిక్ ఏంటో. 11, 21, 30, 35. గతంలో నేను 2-3 వీడియోలు కూడా చేశాను లాజిక్లతో ఎలా చేయాలో. లెక్కతో సంబంధం లేకుండానే ఆప్షన్స్ ఆన్సర్ చేసే టెక్నిక్లతో వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మరి డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూడండి ఫ్రెండ్స్. 11, 21, 30, 35. మరి లెక్కను చూడకుండానే ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఎలా పెట్టాలి, ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలాగంటే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 11 అన్నాడు, 21 అన్నాడు, 30, 35 అన్నాడు. ఒకవేళ నేనే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయి ఉండి ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు అసలు లెక్కతో సంబంధం లేకుండా ఆన్సర్ని ఎలా చేస్తాను అనేది మీకు ఇప్పుడు చెబుతా ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ నేను 4 ఆప్షన్లు ఒకసారి చూస్తా. 4 ఆప్షన్లు ఆర్డర్లో ఉన్నాయా చూసుకుంటా. ఆర్డర్లో ఉంటే అంటే ఒక అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ ఆరోహణ అవరోహణ ఎలా ఉన్నప్పుడు ఒక ఆర్డర్లో ఉంటే సి అనే ఆప్షన్ని కరెక్ట్గా నేను బబుల్ చేసి వస్తా. అదొక లాజిక్. రెండో లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏ 2 విలువల మధ్య గ్యాప్ తక్కువగా ఆడందో చూసుకుంటా. రెండవది టెక్నిక్. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయ్యంటే లెక్కతో సంబంధం లేకుండా దాదాపు రైట్ పెట్టేటటువంటి టెక్నిక్ని ఫాలో అవ్వాలి. కాబట్టి నేను అలా చూస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, రెండవ టెక్నిక్ ఏంటంటే ఆర్డర్లో లేవు కాబట్టి ఆ టెక్నిక్ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. రెండవది 2 విలువల మధ్య గ్యాప్ ఏడ తక్కువ ఉంది చూద్దాం. 11, 21 మధ్య గ్యాప్ 10 ఉంది, ఎక్కువ ఉంది, వద్దు, తక్కువ ఉండాలి. 2 విలువల మధ్య గ్యాప్ తక్కువ ఉండాలి. 21, 30 అంటే ఎక్కువే ఉంది. 30, 35 అంటే ఇక్కడ చూడండి 5 మాత్రమే గ్యాప్ ఉంది. పై 2 మరి గ్యాప్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ 2 అవుట్. ఆ రెండిట్లో దాదాపుగా ఆన్సర్ ఉండదు. గ్యాప్ తక్కువగా ఉన్న సిడి. మరి సీని నేను బబుల్ చేయాలా, డీని బబుల్ చేయాలంటే కళ్ళు మూసుకొని నేను ఆన్సర్ని సీనే అనుకొని సీనే బబుల్ చేసి వస్తా ఫ్రెండ్స్. అంటే ఆప్షన్ సి 30 ఈజ్ రైట్ ఆన్సర్. సరే, ఇది అన్ని సందర్భాల్లో రైట్ అవుతుందంటే మ్యాక్సిమం ఒక 100 లెక్కలు ఇస్తే ఒక దాదాపుగా 80 నుంచి 90 లెక్కల వరకు ఈ టెక్నిక్ 90 పైన ఫ్రెండ్స్. ఇక మ్యాథ్స్ వరకు 90 ఏవో ఈ టెక్నిక్ 100% రైట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తప్పు పెట్టే బదులు రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ కూడా మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే నేర్చుకోండి, మ్యాథ్స్ వాళ్ళు కూడా నేర్చుకోండి. ఎందుకంటే తెలియని లెక్కలు కష్టంగా ఉన్నప్పుడు ఈ టెక్నిక్స్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను గతంలో యూజ్ చేసుకున్నా, 2006 డిఎస్సీలో యూజ్ చేసుకున్నా. అలా యూజ్ చేసుకున్నప్పుడు 83.5 మార్కులు వచ్చాయి ఫ్రెండ్స్ నాకు. ఒక మ్యాథ్సే కాదు, అన్ని టెక్నిక్స్, సైకాలజీ కానీ పర్స్పెక్టివ్ కానీ నాకు తెలియని వాటికి ప్రతిదీ ఎక్కడ దొరికితే అక్కడ నేను టెక్నిక్స్ యూజ్ చేసుకున్నా. 2008 డిఎస్సీలో దాదాపుగా నేను 10 నుంచి 15 బిట్ల వరకు లాజిక్లు టెక్నిక్సే నాకు జాబ్ రావడానికి ఉపయోగపడ్డాయి ఫ్రెండ్స్. మరి ఆ టెక్నిక్స్ లాజిక్స్ కనుక ఆ రోజు నేను పెట్టకపోతే జాబ్ వచ్చేది కాదేమో. మరి నన్ను ఆ లాజిక్స్ టెక్నిక్స్ నన్ను సేవ్ చేసి నన్ను కాపాడాయి, నాకు జాబ్ రావడానికి దోహదపడ్డాయి. సో టెక్నిక్స్ లాజిక్స్ని నమ్మండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కొక్కసారి అవే మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఒక అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, కొంచెం స్పీడ్ అప్ చేసేద్దాం. చిన్నవే ఉంటాయి, లాజిక్గా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ ఒక సంఖ్యను రెట్టింపు చేసి 7 కలపగా 49 అయింది. నా సంఖ్య ఇది. జనరల్ ప్రొసీజర్ చేసేవాళ్ళు ఎలా చేస్తారు మీ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఇక్కడ గైడ్లో కూడా ఉందిగా, దీన్ని చెప్పేది ఏంటి. జనరల్ ప్రొసీజర్ ఏంటంటే కావాల్సిన సంఖ్య x అనుకుంటూ రెట్టింపు చేస్తే 2x అవుతుంది. 7 కలిపితే 2x + 7. వాడు ఆల్రెడీ 49 అన్నాడు కాబట్టి 2x + 7 = 49. ఆ 7 అది తీసుకెళ్తే -7 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 42 వస్తుంది. 2 టేబుల్ 42లో ఫ్రెండ్స్ 21 టైమ్స్ కట్ అవుతుంది. మరి కావాల్సినటువంటి సంఖ్య 21. ఇదంతా మ్యాథ్స్ వాళ్ళు 4-5 స్టెప్పులు 2-3 స్టెప్పుల్లో ఎగరేసి చేయొచ్చు. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇదంతా చేయడానికి వాళ్ళకి అంత అవకాశం ఉంటుందంటే ఉండదని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. మరి వాళ్ళు ఏం చేయాలి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ దగ్గరకు వస్తారు, డైరెక్ట్గా ఆప్షన్ దగ్గరకు వస్తారు. వాడు ఏమి ఇచ్చాడు ఆప్షన్లో, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఆప్షన్లని ఒక చోట రాశాను నీట్గా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ రాశాను నేను 19, 20, 21, 22. వాడు ఏమన్నాడు ఫస్ట్ ఫ్రెండ్స్, వాడు ఏమన్నాడంటే రెట్టింపు చేయమన్నాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ సి రైట్ అనుకుంటున్నా. సి అంటేనేమో 21, ఇక్కడ నేను చేశాను చూడండి. 21 రెట్టింపు అన్నాడు. లెక్కలో రెట్టింపు అంటే 21 రెళ్ళు 42. 42కి 7 కలపమన్నాడు. 42కి 7 కలిపితే 49. వాడు 49 వచ్చిందని వాడే అన్నాడు కాబట్టి వచ్చింది కాబట్టి సి ఆన్సర్ రైట్. ఒకవేళ అది కూడా రాదు, ఆ రెట్టింపు చేయడం 7 కలపడం ఇదంతా అవసరమా సార్, మేము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కదా, మాకు టెక్నిక్స్ ఏమన్నా లేవా అంటే ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు అవే చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. నేనే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, ఎగ్జామ్లో కూర్చుంటే ఏం చేస్తానంటే ఫస్ట్ ఆర్డర్లో ఉన్నాయా లేవా చూసుకుంటా. ఆర్డర్లో ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి 19, 20, 21, 22 4 ఆప్షన్లు ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి అది తప్పు, రైట్ కానీ రాంగ్ కానీ సీనే దిద్దొస్తా అంతే. దాదాపు 99% నేను పెట్టిన ఆప్షన్లో రైట్ అయింది. సి ఈజ్ రైట్ ఆన్సర్. అట్లా మీరు మరి టెక్నిక్స్ని కూడా ఉపయోగించి నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రకరకాలుగా చేసుకోవచ్చు. జనరల్ ప్రొసీజర్ చేయొచ్చు స్టెప్స్ని ఎగరేస్తూ, లేదా ఆప్షనల్ ద్వారా వాడు ఇచ్చిన వాటిని సింక్ చేసుకుంటూ రెట్టింపు అన్నాడా, యాడ్ చేయమన్నాడు, వాడు ఏమన్నాడు, ఇలా చేసుకోవచ్చు. అవేమి కానప్పుడు లాజిక్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ 7th క్లాస్లో ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ 7th క్లాస్లో ఉన్నాయి. ఒక సంఖ్యకు 3 రెట్ల నుండి
22ని తీసివేయగా 68 వచ్చింది, అయినా సంఖ్య ఏది అన్నాడు. జనరల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, 3 రెట్లు అంటే 3x సబ్ట్రాక్షన్ 22 యాడ్ చేస్తాం, దాన్ని కట్ చేస్తే మరి ఎక్స్ వాల్యూ వచ్చేసి 30. ఇదంతా జనరల్ ప్రొసీజర్స్. ఇదంతా చేయకుండానే మనం మరి లాజిక్గా ఎలా చేయాలి అంటే చూడండి ఫ్రెండ్స్, మనం లాజిక్గా దీన్ని ఎలా మరి ఇదంతా కూడా జనరల్ ప్రొసీజర్ చేస్తే 30 వస్తుంది ఫ్రెండ్స్. మరి జనరల్ ప్రొసీజర్ చేసే వాళ్ళు కూడా స్టెప్స్ని ఎగరవేస్తూ ఒక 2-3 స్టెప్పుల్లో చేయొచ్చు. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు అక్కడ కూడా ఒక్కొక్కసారి మరి మైనస్ ఇటు వస్తే ఏమవుతుంది, ఇంటూ అడిపోతే ఏమవుతుంది, అలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి అవన్నీ ఏమీ లేకుండానే మనం డైరెక్ట్గా ఆప్షన్ల దగ్గరికి వచ్చేయచ్చు ఫ్రెండ్స్. మరి ఏంటి ఆప్షన్? ఫస్ట్ చూడండి, నేను 30 రైట్ అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. 30ని 3 రెట్లు అన్నాడు, 3 త్రైస్ అన్నాడు. త్రైస్ అంటే ఇంటూ 3 చేయాలి. 30 × 3 33 × 90 ఫ్రెండ్స్. మరి 90లో వాడు ఏమన్నాడంటే 22ని 22ని తీసేయమన్నాడు. తీసేస్తే 68. 68 వస్తుందని వాడే చెప్తుండు. వచ్చింది కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్. అలా చేయడం కూడా కష్టంగా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా అసలు లెక్కను చూడకుండానే ఎలా చేయాలి, ఇది ఒక టెక్నిక్. ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఆర్డర్లో ఉన్నాయో చూద్దాం. 25, 30, 41, 61 ఆర్డర్లో లేవు. సో ఆ ప్రాసెస్ ఇక్కడ లేదు. రెండవది ఏంటి, గ్యాప్ ఎక్కడైనా తక్కువ ఉందా చూద్దాం. 25కి 30కి మధ్య గ్యాప్ 5 ఉంది. 41కి 61 గ్యాప్ మధ్య మరి ఎంత ఉందండి ఫ్రెండ్స్, ఇక్కడ 10 ఉంది. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెండు కావు. అంటే 25, 30 ఈ రెండింటి మధ్య గ్యాప్ 5 ఉందంటే ఇక్కడే ఉంది ఆన్సర్. అంటే అయితే ఏ అన్న కావాలి, అయితే బి అన్న కావాలి, 1 కానీ 2 కానీ, ఈ రెండిట్లోనే కావాలి. మరి ఏని బబుల్ చేయాలా, బిని బబుల్ చేయాలా? నేను చెప్పే నా సలహా ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా రెండిట్లో ఏది ఆన్సర్ ఉంది అనుకున్నప్పుడు బీనే బబుల్ చేయండి ఫ్రెండ్స్. మీరు బీని బబుల్ చేసి రండి. ఏ బి రెండు మీరు కన్ఫ్యూజ్ పడిన అవసరం లేదు. ఈ రెండిట్లో దేనికి ప్రయారిటీ ఇస్తారంటే మీరు బీకే ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా మనం లాజిక్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొదటి మరి 3 వరుస పూర్ణ సంఖ్యలు అన్నాడు కాబట్టి మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, x+1 x+2 ఆ మూడింటిని యాడ్ చేస్తే x అంటేనేమో 3x వస్తుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా ఈ స్టెప్ వేసుకోవచ్చు. +1 +2 అంటేనేమో 3 వస్తుంది. ఈ 3ని అటు తీసుకెళ్తే -3 అవుతుంది. 24లో 3 తీసేస్తే 21, ఈ 3 అడిపోతే డివిజన్లోకి వస్తుంది. కట్ చేస్తే 7, ఆ 7ని తీసుకెళ్ళి మరి ఆ 3 సంఖ్యల్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్లు వస్తుంది. ఇదంతా చేయాలంటే ఫ్రెండ్స్ మీకు కనీసం ఎంత ఫాస్ట్గా చేసే వాళ్ళైనా 30 సెకండ్లు పడుతుంది. 30 సెకండ్ బట్టే అంత టైం మీరు ఇవ్వకూడదు ఇలాంటి చిన్న లెక్కల్ని. డైరెక్ట్గా మీరు ఇక ఆప్షన్లోకి వెళ్ళిపోవటమే ఫ్రెండ్స్. ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. మీరు లెక్క ఇవ్వగానే ఆప్షన్ దగ్గరికి వెళ్తే చాలా ఈజీగా సెకండ్లలో దీనికి ఆన్సర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఆప్షన్స్ వచ్చేసి 7, 8, 9 అన్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 9, 8, 1 అన్నాడు. 3 ఒక ఆర్డర్లో అన్నాడు కాబట్టి 3 వరుస పూర్ణ సంఖ్యలు అన్నాడు కాబట్టి ఆర్డర్లో ఉన్నాయా లేవో చూసుకోండి. 7, 8, 9 ఆర్డర్లో ఉన్నాయి. 9, 8, 1 అసలు ఆర్డర్లోనే లేదు. ఆ రెండింటి మొదట 24 అయినప్పటికీ ఆర్డర్లో ఉండాలి కాబట్టి ఆర్డర్లో లేదు కాబట్టి కొట్టేయండి. మొత్తం 24 కాబట్టి మనకి ఇచ్చిన మూడింటిని యాడ్ చేస్తే 24 రావాలి. అదే లాజిక్. ఏమీ లేదు ఫ్రెండ్స్. లెక్కలో ఉన్న వాటిని కరెక్ట్గా చూసుకుంటూ ఆప్షన్లో కనుక మనం ఫాలో అయితే ఎంత లెక్క అయినా సరే ఈజీగా. మరి ఇలాంటి లెక్కలు మీకు మరి ఇదొక్క చాప్టరే కాదు ఫ్రెండ్స్. 7th క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్లను ప్రతి లెక్క 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు ఏపీటీఎస్ వాళ్ళకు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు మరి లెక్కలో 8th, 9th, 10th స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి అసలు లెక్క అంతా చేయకుండానే మరి డైరెక్ట్గా ఆప్షన్లతో మరి లెక్కను చేసేటటువంటి విధానాలు మీకు చాలా మరి అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఈ మూడింటిని యాడ్ చేస్తే 24 వస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ ఇమీడియట్గా 1 అని మనం ఈజీగా మనం కనిపెట్టేయచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇవి ఇలాంటి లెక్కలు చాలా ఇంపార్టెంట్. గతంలో చూసుకుంటే మరి ఇవి ప్రతి ఎగ్జామ్లో వస్తూ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఏజ్లకు సంబంధించి చాలా లాజిక్గా మనం నేర్చుకోవచ్చు. దీన్ని కూడా 15 సంవత్సరాల తర్వాత హేమ యొక్క వయసు ఆమె ప్రస్తుత వయసుకు 4 రెట్లు అయితే ఆమె ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. జనరల్ ప్రొసీజర్ చేయొచ్చు. జనరల్ ప్రొసీజర్ ఏంటంటే హేమ యొక్క ప్రస్తుత వయసు x అనుకుంటాం. 15 సంవత్సరాల తర్వాత అంటే దానికి 15 యాడ్ చేస్తాం. ఆమె ప్రస్తుత వయసుకు 4 రెట్లు అంటే 4x అంటే 4 × x 4x అవుతుంది. మరి 4 రెట్లు అన్నాడు కాబట్టి 4x చేసాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఆ రెండింటిని ఈక్వల్ చేయాలి. అంటే x+15 = 4x. 15 సంవత్సరాల తర్వాత ఉన్న దాన్ని 4 రెట్లు చేసినటువంటి ఈ విలువను ఈ రెండింటిని ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ మనం ఈక్వల్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనకు జనరల్గా తెలుసుగా ఫ్రెండ్స్, ఇక్కడ ఏమవుతుంది 15x మైనస్ ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, x+15 = 4x అన్నాడు. దాన్ని రివర్స్ రాయండి. అంటే 4x = x+15 మీరు ఎలాగైనా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ గైడ్లో ఇలా ఉంది కాబట్టి మీకు మరి కన్ఫ్యూజ్ కాకుండా అలానే చెప్తున్నాను నేను. 4x = మరి x+15 అవుతుంది. ఆ xని ఇటువైపు తీసుకొస్తే -x అవుతుంది. 4xలో x పోతే 3x = 15. మరి 3 టేబుల్ 15లో కట్ చేస్తే మనకు 5 వస్తుంది. ఇంతవరకు ఫ్రెండ్స్ మనకు వచ్చినటువంటి x విలువను తీసుకెళ్ళి మరి మనం అనుకున్నటువంటి ఆ రెండింటిలో సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే x = 5 వచ్చింది. ఈ 5 విలువను తీసుకెళ్ళి పైన చూడండి ఫ్రెండ్స్, మరి హేమ యొక్క ప్రస్తుత వయసు 5 అనుకున్నాం, x అనుకున్నాం. ఆల్రెడీ మనకు 5 వచ్చింది. ఈ 5ని తీసుకెళ్ళి
మరి x+15లో 4xలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదంతా చేసుకుంటూ పోతే ఫ్రెండ్స్ మనకు మరి 1 మినిట్ లేదా 1.5 మినిట్ పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మరి హేమ ప్రస్తుత వయసు అంటే మనకు వచ్చిన ఎక్స్ అనుకుంటే 5 అనుకున్నాం. 15 సంవత్సరాల తర్వాత అంటే 5 + 15 5 + 15 20 అంటే టోటల్గా ఆన్సర్ 5 20. హేమ ప్రస్తుత వయసు 15 సంవత్సరాల తర్వాత 20, 5 + 15 అంటే 20. ఇదంతా చేసుకుంటూ పోతే ఫ్రెండ్స్ 1.5 మినిట్ టైం పెట్టే అవకాశం ఉంటుంది. ఇదంతా చేయాలంటే అవసరం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా మన ఆప్షన్ ద్వారా మనం వెళ్ళిపోవచ్చు. ఎలాగంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నేను 2 ఆప్షన్స్ ఇచ్చా. ఒకటో ఆప్షన్ 6 అన్నా, రెండవది 5 అన్నా, ఇట్లా 4 ఇచ్చాడు. 4 నేను 2 తీసుకున్నా ఫ్రెండ్స్. వాడు ఏమన్నాడు వాడు ఆల్రెడీ లెక్కలో వాడు ఏమన్నాడు 15 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 2 హేమ ప్రస్తుత వయసులు ఫ్రెండ్స్. వాడు అడిగింది అదేగా, హేమ ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. అంటే వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా హేమ ప్రస్తుత వయసులను గుర్తుపెట్టుకోండి. హేమ ప్రస్తుత వయసును వాడు ఏమన్నాడంటే 15 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లకి 5కు 15 కూడితే 20 వచ్చింది ఫ్రెండ్స్. మరి అదే హేమ ప్రస్తుత వయసుని 4 రెట్లు చేస్తే ఆ 2 ఎక్కడైతే సమానంగా వస్తుందో అది కరెక్ట్ అని అర్థం. అంటే 5కు 15 కలిపితే 20 వచ్చింది. 4 రెట్లు అన్నాడు కాబట్టి 4 × 5 4 5 5 ఈ 2 ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి ఆప్షన్ 2 రైట్ అని అర్థం. ఇక మిగతా 3 ఆప్షన్లు చేయని అవసరం లేదు. ఒకవేళ చేసినా అది 2 ఈక్వల్ కావు. ఇక్కడ 20 20 2 ఈక్వల్గా అయినాయి. 15 కలిపాము 5కి 20 వచ్చింది, 4 5 20 వచ్చింది డైరెక్ట్గా. ఒకవేళ ఇలా కూడా కాదు, మరి ఇంకా ఏమన్నా మరి ఇంతకుముందు లాగానే మనం లాజిక్స్తో ఎలా చేసుకోవాలి. ఇట్లా ఒకవేళ లెక్కతో చేయటం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పుడు, మరి కష్టంగా ఉన్నప్పుడు మరి ఇంకేమైనా లాజిక్స్ ఉన్నాయంటే మనం చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, A17 B5 C13 D6 అన్నాడు. అసలు మన నాన్ మ్యాథ్స్ అయి ఉన్నాం కాబట్టి దీనికి అసలు లెక్కతో సంబంధం లేదు. మనకు జనరల్ ప్రొసీజర్ రాదు, టెక్నికల్ రావు, లాజికల్ రావు, కేవలం 4 ఆప్షన్లతో రైట్ పెట్టాలి. ఎలా ఇంతకుముందు నేను చెప్పినట్టు లాజిక్స్ని ఇక్కడ నేను అప్లై చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇచ్చిన 4 ఆప్షన్స్ ఆర్డర్లో ఉన్నాయా, అసెండింగ్ కానీ డిసెండింగ్, అసలు 4 ఆర్డర్లో లేవు. చూడగానే మనకు అర్థమవుతుంది. సో ఆ లాజిక్ కాదు. రెండవ లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, రెండింటి మధ్య గ్యాప్ ఏమన్నా తక్కువగా ఏడన్నా ఉందో చూద్దాం. 17 5 గ్యాప్ ఎక్కువ ఉంది, 5 13 గ్యాప్ ఎక్కువ ఉంది, 13 6 గ్యాప్ ఎక్కువ ఉంది, 5 6 గ్యాప్ తక్కువ ఉంది ఫ్రెండ్స్. చూడండి, అంటే ఆన్సరు బి అన్న కావాలి, డి అన్న కావాలి. ఆప్షన్ బి కానీ డి కానీ అయ్యేటటువంటి ఛాన్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకని 5, 6 ఈ రెండింటి మధ్య గ్యాప్ తక్కువ ఉంది. గ్యాప్ తక్కువ ఉన్న చోట ఆన్సర్ ఉంటుంది దాదాపుగా 99% ఫ్రెండ్స్. అంటే ఏ రాంగు, సి రాంగు అయితే బి అన్న కావాలి, డి అన్న కావాలి. మరి బి బబుల్ చేయాలా, డీని బబుల్ చేయాలా అంటే నా వరకు అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బీనే బబుల్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే డీతో పోల్చుకుంటే బి ఆప్షన్స్ ఎక్కువగా రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ ఆన్సర్లో బీలు ఉంటాయి కాబట్టి బీని బబుల్ చేస్తారండి. దాదాపు 99% రైట్ అవుతుంది. రైట్ అయిందంటే మీ అదృష్టం తిరిగేలేదు ఫ్రెండ్స్. లెక్కంతా చేసుకుంటూ చేసిన వాళ్ళకంటే కూడా మీరే ఎక్కువగా ఫాస్ట్ చేయగలుగుతున్నారని అర్థం. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మరి ఒక సంఖ్యను 2 భాగాలు చేయగా మొదటి భాగం రెండవ దానికన్నా 10 ఎక్కువ మరియు ఈ భాగాల నిష్పత్తి 5:3 అయినా ఆ సంఖ్యను మరియు 2 భాగాలను కనుక్కొని అన్నాడు. అసలు ఇలాంటి లెక్కని చాలా ఈజీగా లెక్కను చూడగానే ఆన్సర్ చేయొచ్చు. 5:3 అన్నాడుగా ఫ్రెండ్స్, మీ టెక్స్ట్ బుక్లో ఉన్న లెక్కలే. 5:3 అంటే అర్థం ఏంటంటే వాడు ఇచ్చిన 2 ఆప్షన్లో 5వ ఎక్కం 3వ ఎక్కం పోవాలి ఫ్రెండ్స్. 5:3 అన్నాడు అంటే 5వ ఎక్కం ఫస్ట్ లైన్లో పోవాలి, 3వ ఎక్కం 2వ లైన్లో పోవాలి. వాడు 2 విలువలు ఇస్తారు కాబట్టి చూడండి వాడు ఏమి ఇచ్చాడు ఆప్షన్స్. నేను ఆప్షన్స్ ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ 1 25 15 అన్నాడు. ఫస్ట్ 25లో 5 పోతుంది, 5 పోవాలి ఫస్ట్ లైన్లో, సెకండ్ లైన్లో 3 పోవాలి. దీంట్లో 5 పోతుంది, దీంట్లో 3 పోతుంది, 3 5 ఆర్. మరి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో వచ్చేసి 5వ ఎక్కం 16లో పోదు, ఫినిష్ కొట్టి క్యాన్సిల్ చేయండి. థర్డ్ ఆప్షన్లో 5వ ఎక్కం 20లో పోతుంది, మరి 3వ ఎక్కం 20లో పోదు కాబట్టి ఇది కూడా అవుట్ అయిపోయింది. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 5వ ఎక్కం 30లో పోతుంది, 3వ ఎక్కం 15లో పోతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ 1 అన్న కావాలి, ఆన్సర్ 4 అన్న కావాలి. అంటే 1 కానీ 4 కానీ రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ రెండింటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వాడు ఇచ్చినటువంటి ఇంకొక స్టెప్ ఏంటంటే చూడండి, వాడు ఏమన్నాడంటే లెక్కలో మరి మొదటి భాగం రెండవ దానికన్నా 10 ఎక్కువ అన్నాడు. దాని అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఇట్లాంటి ఈ లాజిక్ మీకు తెలిస్తే ఈజీ. మొదటి భాగం రెండవ దానికన్నా 10 ఎక్కువ అంటే అందరికీ తెలుసుగా ఆ రెండింటి మధ్య తేడా 10 అని అర్థం. మొదటిది రెండవ దానికన్నా ఎక్కువ అన్నా తక్కువ అన్నా ఏదన్నా ఫ్రెండ్స్ ఆ రెండింటి మధ్య గ్యాప్ 10 అని అర్థం. గ్యాప్ అంటే డిఫరెన్స్. అంటే మనకిచ్చిన 2 ఆప్షన్లలో మనకిచ్చినటువంటి 2 విలువలలో గ్యాప్ 10 ఉంటుంది, అది ఆన్సర్. ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఆన్సర్ ఉందనుకున్నాం. ఈ రెండింటి మధ్య గ్యాప్ 25 15 మధ్య గ్యాప్ 10. ఓకే, ఇది రైట్. ఇంకేమైనా ఉంది అని చూద్దాం. 30కి 15 మధ్య గ్యాప్ 15 అంటే ఇది రాంగ్గా ఫ్రెండ్స్. వాడేమో ఆ రెండింటి మధ్య గ్యాప్ 10 ఉండాలంటాడు. ఇక్కడ 10 లేదు కాబట్టి ఇది రాంగ్, అవుట్.
ఆల్రెడీ ఈ 2 పోయింది. అంటే ఫైనల్గా చూడండి టైం ఎంత పట్టింది ఫ్రెండ్స్. నేను ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి టైం పడుతుంది. బట్ మీరు ఈ లాజిక్స్ని కనుక మేము ఒక్కసారి చూసినట్లయితే చూడండి ఎంత ఫాస్ట్ చేయొచ్చు. 5:3 అన్నాడు. 5 ఏకం 3 ఏకం పోవాలా, 5 పోయింది 3 పోయింది, ఇది పోవాలా ఇది పోవాలా, ఇది 5 ఏకం 7 పోతుంది, 3 ఏకం 7 పోతుంది 2, అంటే 7లో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు, ఆ రెండింటి మధ్య గ్యాప్ వచ్చేసి 10 అన్నాడు. మరి 25-15 మధ్య గ్యాప్ అది ఉంది, ఇక్కడ నేను పెట్టేస్తా. 30-15 మధ్య లేదు, అంటే నాకు ఎంత టైం పట్టింది ఫ్రెండ్స్. చూడండి ఇట్లా లాజిక్గా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి కంటిన్యూషన్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ 7th క్లాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. నా సంఖ్యను 5 చే గుణించి 8 కలిపిన లేదా అదే సంఖ్యను 20 నుండి తీసివేసిన ఫలితం ఒకటే వస్తుంది అని సుహానా చెప్పింది. సుహానా అనుకున్న సంఖ్య తెలపండి. ఏదైనా కావచ్చు, సుహానా అనొచ్చు, మరి ఇంకేదైనా అనొచ్చు ఫ్రెండ్స్. ఇట్లాంటి లెక్కలో 7th TSలో ఏపీలో చాలా ఉన్నాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి జనరల్ ప్రొసీజర్ అవసరంలా ఆప్షన్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా చూడండి, ఆప్షన్లో వచ్చేసి వాడు అన్న వాటినే మనం సింక్ చేద్దాం ఫ్రెండ్స్. అనుకున్న సంఖ్య x అని 5 చే గుణించి ఇవన్నీ అవసరం డైరెక్ట్గా ఆప్షన్తో చేసేసుకుందాం. 5 చే గుణించి అన్నాడు, మనకి ఇచ్చిన ఆప్షన్లో 5తో గుణిద్దాం ఫ్రెండ్స్, 5తో మల్టిప్లై చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మరి వాడిచ్చిన దాన్ని డైరెక్ట్గా ఆప్షనల్తో ఎలా చేసుకోవచ్చు అంటే జనరల్ ప్రొసీజర్ చేయకుండా వాడు ఏమన్నాడంటే 5తో గుణించమన్నాడు. మనకి ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆప్షన్ 1 ఏమన్నాడంటే 1 అన్నాడు, B 3 అన్నాడు, C 2 అన్నాడు, 4 ఇచ్చిండు. మనం ఇమ్మీడియట్గా ఏం చేయాలి, వాడు ఇచ్చింది 5 రెట్లు అన్నాడు, 5 టైమ్స్ అన్నాడు కాబట్టి 5తో మల్టిప్లై చేద్దాం ఫ్రెండ్స్. 5 × 2 ఏమవుతుంది ఫ్రెండ్స్, 5 రెళ్ళు 10, 5 2 10. 10కి మరి ఎంత కలపమన్నాడు ఫ్రెండ్స్, 10కి వచ్చేసి 8 కలపమన్నాడు. 10 + 8 ఎంత ఫ్రెండ్స్, 18. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 18 వచ్చింది. అంటే 5 టైమ్స్ చేయమన్నాడు కాబట్టి దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 5 × 2 10 వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత దీనికి 8 కలపమన్నాడు కాబట్టి 10 + 8 18 వచ్చింది. నెక్స్ట్ లెక్కలో కంటిన్యూషన్గా ఉన్నాడంటే వాడు ఇచ్చిన ఆన్సర్ని ఆప్షన్లో 20 నుండి సబ్ట్రాక్ట్ చేస్తే ఈ విలువ రావాలట ఫ్రెండ్స్. చూడండి 20లో 2 తీసేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 18 కదా. అంటే జనరల్గా ఏంటంటే మన మైండ్ క్యాలిక్యులేషన్ ఇది. 2 అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 2 10, దానికి 8 యాడ్ చేస్తే 18. ఇంకొక స్టెప్ ఏమన్నాడు, 20 నుంచి తీసేస్తే దానికి ఈక్వల్ కావాలన్నాడు. 20లో 2 తీసేసాం అనుకోండి, 18 వచ్చేసిందిగా. అట్లా లాజిక్గా మనం మైండ్ క్యాలిక్యులేషన్లో 1 or 2 స్టెప్లోనే చేసుకోవచ్చు. ఒకవేళ అదంతా కాకుండా అసలు లెక్క అనేది చూడకుండా ఎలా చేయాలి ఆప్షనల్స్ అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. 1 3 2 4 అనగానే నాకు అర్థమైపోయింది ఈ నంబర్స్ అన్ని ఆర్డర్లో ఉన్నాయి. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ప్రత్యేకంగా ఈ లాజిక్స్ ఫ్రెండ్స్. మరి ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఫిక్స్ అయిపోండి, సీనే రైట్ ఆన్సర్. అంటే 1 3 2 4 అన్నాడు ఆర్డర్లో ఇచ్చినప్పుడు మరి సీనే కరెక్ట్గా పెట్టండి. సీని పెట్టే ముందు ఫ్రెండ్స్ నేను గతంలో ఒక వీడియో చేస్తే చెప్పడం జరిగింది, సి ఆప్షన్ అనేది చిన్నదై ఉండకూడదు. ఆ 4 చిన్నదై ఉండకూడదు. 4 చిన్నది కాదుగా ఫ్రెండ్స్, అందుకని సి పెట్టేశాను నేను. ఒకవేళ 4 చిన్నదై ఉంటే దానికి దగ్గరలో ఉండేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. అది గతంలో వీడియో చేసా ఫ్రెండ్స్, అవి మీరు డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి, తరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి మార్కులు అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థి మార్కులను రెట్టింపు చేసి 7 కలిపిన సమానమైనాయి అని ఉపాధ్యాయుడు తెలిపిండు. తరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థికి 87 మార్కులు వచ్చిన అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థి మార్కులు ఎన్ని? మ్యాథ్స్ వాళ్ళంటే ఇలాంటి వాడు జోలికి పోతారు, కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎలాంటి లెక్కలు చూడగానే అసలు అమ్మో ఈ లెక్కను అసలు మనకు అసలు లెక్కను కూడా చూడరు నాకు తెలిసి. కానీ చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది. లెక్క మనల్ని భయపెట్టవచ్చు, కానీ మనం ఉపయోగించే టెక్నిక్స్ ఉపయోగిస్తే లెక్కే భయపడాలి. ఇంత లెక్కను చూసి మనం భయపడాల్సిన పని లేదు. మన డైరెక్ట్గా అసలు ఆప్షనల్ దగ్గరికి వెళ్ళండి మీరు. చూడండి నేను దీని మీద ఎలా లాజిక్ చెప్తాను. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చూస్తే అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి మార్కులు అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థి మార్కులను రెట్టింపు చేసి అన్నాడు. అంటే రెట్టింపు అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 140 అన్నాడు, రెండో ఆప్షన్ 39 అన్నాడు. వాడు ఏమన్నాడు 2 రెట్లు అన్నాడు కాబట్టి 40 × 2 అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆప్షన్లో 40 × 2 80 వచ్చింది. 80కి 7 కలపమన్నాడు ఫ్రెండ్స్. 7 కలిపితే 87. కనుక్కోమన్నది ఏంటంటే ఫ్రెండ్స్, అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థులను కనుక్కోమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, వాడు ఇచ్చినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థులనే అర్థం. మరి అత్యల్ప మార్కులు పొందినటువంటి ఈ మల్టిపుల్ ఆప్షన్స్ని 2తో మల్టిప్లై చేయమన్నాడు, రెట్టింపు అన్నాడు. అంటే 40 × 2 ఎంత ఫ్రెండ్స్, 80. అంటే అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థులకు రెట్టింపు అన్నాడు కాబట్టి 80. ఆ 80కి 7 కలపమని వాడే అన్నాడు, 87. ఆ 87 కూడా వాడే ఇచ్చిండు, 87 వస్తుంది అని వచ్చింది కాబట్టి 40 రైట్ ఆన్సర్. లెక్క చూస్తేనేమో అంత పెద్దగా ఉంది, మనం చేస్తే ఒక 1 or 2 స్టెప్స్లోనే ఆన్సర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చాలా లాజిక్గా, ఒకవేళ అలా కాదు ఫ్రెండ్స్, అంత పెద్ద లెక్కను అలా చేయలేము, ఇలా మైండ్ క్యాలిక్యులేషన్ కూడా చేయలేము నాన్ మ్యాథ్స్ వాళ్ళు అనుకోవచ్చు. ఇంకా చూద్దాం మన విధానంలో మన టెక్నిక్స్. 39 40 30. ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి 102 అన్నాడు ఫ్రెండ్స్ కింద.
ఫస్ట్ ఆప్షన్ ఏమో 39 అన్నాడు, సెకండ్ ఏమో 40 ఫ్రెండ్స్, థర్డ్ వన్ వచ్చేసి సి ఆప్షన్ 30 అన్నాడు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 102 అని ఇచ్చింది అనుకుందాం. ఇది ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, ఇది ఆప్షన్ బి, ఇది ఆప్షన్ డి, ఇదేమో ఆప్షన్ డి. అంటే నాకు చూడండి 39, 40, తర్వాత ఏమన్నా 30, 102 అన్నాడు. ఈ 4 ఆప్షన్లు చూడగానే నా మైండ్లో ఒక ఆలోచన కలిగింది ఫ్రెండ్స్. ఇవి 3 ఒకేలా ఉన్నాయి. ఈ 3 కూడా 2 డిజిట్స్ నంబర్స్. 39 2 డిజిట్స్, 40 2 డిజిట్స్, 32. ఇప్పుడు చూడండి 102 అనేది 3 డిజిట్స్. ఇట్లా 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటే ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ రైట్ కాదు. అది మీరు ఫిక్స్ అయిపోండి, ఇది కాదు ఎట్టి పరిస్థితుల్లో. అంటే ఈ ఆన్సర్ వచ్చేసి ఈ 3 ఉండాలి. మరి ఎలా దీన్ని కనిపెట్టాలంటే, మరి మనం దేన్ని అయితే కొట్టేశామో ఏదైతే డిఫరెంట్గా ఉందో ఆ డిఫరెంట్గా ఉన్నదానికి దగ్గరగా ఉండేది ఆన్సర్. మరి దగ్గరగా ఏది ఉంటుంది ఫ్రెండ్స్? 102కి దగ్గరగా ఏది ఉంటుంది? 30నా 40నా 39నా? 40. 102కి దగ్గరగా 40 ఉంటుంది కాబట్టి ఆన్సర్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ 40. అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి 40. అంటే ఏమీ తెలియనప్పుడు, లెక్కను కూడా చూసే అంత టైం లేనప్పుడు, లెక్కను చూడటం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తే కష్టపడి పొద్దాక కష్టపడి నిమిషంన్నర టైం తీసుకొని చేసిన వాళ్ళతో మీరు ఈక్వల్ అవుతారు. మీరు జస్ట్ ఒక 4-5 సెకండ్లోనే ఆన్సర్ చేస్తున్నారు. వాళ్ళకంటే మీరే ఇంకో ఫాస్ట్గా చేస్తున్నారు ఈ టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయితే ఫ్రెండ్స్. ఇట్లా లెక్కల్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 7th క్లాస్లో ఇంకా ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంపార్టెంటే. గతంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 63 బహుమతుల మొత్తం విలువ 3000 అన్నాడు. ఈ బహుమతులలో 100 రూపాయలు మరియు 25 రూపాయలు విలువ గలవి ఉన్నాయి ఈ బహుమతుల్లో. అయితే ఒక్కొక్క రకం ఎన్ని ఉన్నాయో తెలపండి అన్నాడు. ఇక ఇట్లాంటి లెక్కలు నాన్ మ్యాథ్స్ వాళ్ళు చూస్తే మాత్రం ఇక అసలు ఎట్టి పరిస్థితులు లెక్క జోలికి పోరు. నేను చెప్పేటటువంటి లాజికల్ దగ్గరికి వెళ్తారు. ఇక అంతే. ఇక ఇప్పుడు మనం ఎంతో మ్యాథ్స్ వాళ్ళు కూడా టైం లేనప్పుడు, మరి ఇదంతా చేసే విధానం కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళ టెక్నిక్స్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు దీన్ని మనం జనరల్ ప్రొసీజర్ అయితే ఫ్రెండ్స్ జనరల్గా చేసేయచ్చు. జనరల్ ప్రొసీజర్ అంటే మనకు మొత్తం బహుమతుల సంఖ్య 63. ఇందులో 100 రూపాయల విలువ గల బహుమతులను ఎక్స్ అనుకుంటే, మరి 100 రూపాయల విలువ గల బహుమతులను 100 × x అవుతుంది 100x. అప్పుడు 25 రూపాయలు బహుమతుల విలువ అంటేనేమో మరి తీసేయాలి కాబట్టి 63 - x అవుతుంది. ఈ 25తో దాన్ని మల్టిప్లై చేయాలి. ఇదంతా చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ టైం చాలా అయిపోయింది. ఇక కంగారు పడతాం. మనం ఆన్సర్ అయితే చేయగలం. మరి ఇదంతా చేయకుండానే మరి లాజిక్గా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చేశాను చూడండి. వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదంతా నేను మరి రఫ్గా ఈ మోడల్ కాకుండా వేరే మోడల్లో కూడా నేను చేయడం జరిగింది. ఇక్కడ 63 100 రూపీస్ 25 రూపీసు. మరి రెండింటిని కలిపినప్పుడు 100 రూపీస్ 25 రూపీస్ ఉన్న బహుమతిని ఎక్స్ అనుకుంటే 100 రూపీస్ ఉన్న ఏమవుతాయంటే 63 - x అవుతుంది. 100ని దీంతో మల్టిప్లై చేయాలి, 25ని దీంతో మల్టిప్లై చేసి టోటల్ ఈ రెండింటి టోటల్ని 3000 రూపాయలు కాబట్టి దానికి ఈక్వల్ చేసి సింప్లిఫై చేసి అదంతా చేసుకుంటూ పోయేసరికి మీకు పుణ్యకాలం కాస్త అయిపోతున్నట్లు టైం అంతా అయిపోతుంది ఫ్రెండ్స్, ఎంత ప్రాక్టీస్ చేసినా. మరి లాజిక్గా ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఆప్షన్ ద్వారా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్రెడీ రాసా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 25, 15 అన్నాడు, 19, 44 అన్నాడు, 21, 18 అన్నాడు, 44, 19 అన్నాడు ఫ్రెండ్స్. వాడు లెక్కలో ఏం చేసి సో మనం ఇక్కడ ఆప్షన్ల ద్వారా ఎలా చేస్తామంటే ఫ్రెండ్స్ చూడండి, వాడు టోటల్ బహుమతులు ఎంత అన్నాడు ఫ్రెండ్స్? 63గా. అదంతా చేయని అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక లాజిక్ చూడండి. లాజిక్ ద్వారానే మనం ఎలా చేస్తామనేది ఇక్కడ చూడండి. టోటల్ బహుమతులు 63 అన్నాడు కాబట్టి మనకి ఇచ్చిన రెండింటిని యాడ్ చేస్తే 63 యాడ్ ఉందో చూసుకోండి. 25, 15 63 వస్తుందా ఫ్రెండ్స్? రాదు, ఇది అవుట్. 19, 44 అన్నాడు. 19, 44 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎస్ 63 వస్తుంది, ఇది అవ్వచ్చు ఆన్సరు. 21, 18 అన్నాడు, ఇది కాదు ఎందుకంటే 63 రావట్లా. 44, 19 63 వస్తుంది కాబట్టి ఇది కూడా రైట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఆన్సరు బి అన్న అవ్వాలి, లేకపోతే డి అన్న కావాలి. అంటే బి కానీ డి కానీ ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. మరి ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని మనం ఎలా తెలుసుకోవాలంటే, వాడు ఏమన్నాడు? 100 రూపీస్వి అన్నాడు, 25 రూపాయలవి అన్నాడు. 100 రూపీస్వి అంటేనేమో 100తో మల్టిప్లై చేయాలి, 25 రూపీస్ అంటేనేమో 25తో మల్టిప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ మల్టిప్లై చేస్తాను. 100 × 19 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 1900. 25 × మరి 44 మల్టిప్లై చేస్తే 25 × 44తో మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ 1100. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 100 రూపీస్ కాబట్టి 100 × 1900 వేసా. 25 × 44 అంటే ఫ్రెండ్స్ 1100 వస్తుంది మల్టిప్లై చేస్తే. టోటల్గా వచ్చేసింది కదా ఫ్రెండ్స్ 3000. అంటే టోటల్ బహుమతుల విలువ 3000 రావాలి. ఎక్కడైతే 3000 వస్తుందో అదే ఆన్సర్. ఒకవేళ ఇదంతా కాకుండా ఒకే ఒక స్టెప్లో రెండింటిని యాడ్ చేస్తే 63 అని ఒకే ఒక ఆన్సర్ ఇచ్చినాను, ఒకే ఆప్షన్ ఇచ్చినాను, మీ అదృష్టం. అలా లేదు అన్నప్పుడేమో 100తోనేమో ఫస్ట్ దాన్ని 25తో సెకండ్ దాంతో మల్టిప్లై చేస్తే ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎక్కడైతే 3000 వస్తుందో అదే ఆన్సర్. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అది కూడా ఇబ్బందే.
అసలు అలా చేయడం కూడా కష్టం. ఇంకా డైరెక్ట్గా ట్రిక్స్ దగ్గరికి వెళ్దాం. లాజిక్తో చేసే విధానం ఏమైనా ఉందా సార్ అంటే ఉంది. చూడండి ఇప్పుడు 25,15 అన్నాడు, 19,44, 21,18, 44,19. అసలు నాకు ఈ లెక్కను చూడగానే బీడీలోనే ఆన్సర్ ఉందని నాకు అర్థమైపోయింది ఫ్రెండ్. నేను ఒక నాన్ మ్యాథ్స్ యాస్పిరెంట్ని అయితే ఏ కాదు సి కాదు అని నేను అనుకుంటా. ఎందుకు అంటే ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయి కదా. ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, సిమిలర్గా ఒకే విధంగా ఉన్న చోటే ఆన్సర్ ఉంటుంది. గ్యాప్ తక్కువగా ఉన్న చోటే ఆన్సర్ ఉంటుంది. ఆర్డర్గా ఉంటే అన్ని 4 ఆప్షన్స్ ఆర్డర్లో ఇస్తే సి ఆప్షన్ అవుతుంది. 4 డిఫరెంట్గా ఉన్నది ఆన్సర్ కాదు. డిఫరెంట్గా ఉన్న దానికి దగ్గరలోనే ఆన్సర్ ఉంటుంది. ఒక 2 ఒకలా ఇంకో 2 ఇంకోలా ఉంటే ఆన్సర్ 99% 99.99% సి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇట్లాంటి టెక్నిక్స్ నేను ప్రతి చోట ఎందుకు ఎగ్జాంపుల్ ద్వారా ఇలా మరలా చెప్తున్నాను ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఒక్కొక్కసారి ఇవే అవసరం. వాళ్ళు మళ్ళీ మర్చిపోతారేమో, మరొకసారి గుర్తు చేద్దాం. మీకు ఎలాగైనా మీరు ఎగ్జామ్లో రైట్ ఆన్సర్లు పెట్టాలనేటటువంటి తపన నాకు ఉంది కాబట్టి మరలా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక బిట్టు మన లైఫ్ని మారుస్తుంది కాబట్టి. మరి ఇలాంటి టెక్నిక్స్ వాళ్ళు ఒక్క బిట్టు కలిసినా కూడా మీ లైఫ్ మారితే మరి నా వీడియో చేసినందుకు నన్ను గుర్తుపెట్టుకుంటారన్న ఉద్దేశంతోనే, తపనతో మరి మీకు ఈ వీడియోని మరలా ఈ వీడియోలో ఇవన్నీ చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. కాబట్టి మరి ఇక్కడ బి కానీ డి కానీ ఈ రెండిట్లోనే రైట్ ఆన్సర్ ఉంది. మరి నేను బీని బబుల్ చేయాలా, డీని బబుల్ చేయాలా? అంటే బీ కరెక్ట్ ఇవ్వాలి, డీ కరెక్ట్ ఇవ్వాలంటే నేను ఇక ఎవరైనా బీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఫ్రెండ్స్. ఎవరైనా డీని వద్దు, బీకే రైట్ అయినా తప్పైనా బీని పెట్టండి అంతే. ఇక మీరు కన్ఫ్యూజ్ పడకుండా అట్లా ఈ విధంగా మనం లాజిక్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా ఇంకొక ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా చిన్నది. 2 సంఖ్యల మొత్తం 95, 95. అందులో ఒక సంఖ్య రెండవ దానికన్నా 3 ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి? చాలా ఈజీ కదా ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని డైరెక్ట్గా ఎక్స్ అనుకోవటం, మరి x+3 అనుకోవటం చేయొచ్చు. జనరల్ ప్రొసీజర్ కూడా ఈజీనే. 95 వస్తుంది. ఆ రెండింటిని యాడ్ చేసిన తర్వాత x+x 2x అవుతుంది. 3 అటు తీసుకెళ్తే మరి 92, 2 టేబుల్ 92లో కట్ చేస్తే 46 వస్తుంది. ఆ 46ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, అసలు అదంతా చేయకుండానే లాజిక్గా 1 or 2 సెకండ్లో ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆప్షన్ ద్వారా ఎలా చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్స్ నేను 46, 49 అని ఒక ఆప్షన్ ఇచ్చిన, 47, 53 అని ఒక ఆప్షన్ ఇచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ ఆప్షన్స్ ఇచ్చా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 46, 49, 47, 53, 55, 40, 65, 30. వాడు ఏమి ఇచ్చిండు చూద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన దాన్ని మనం దీంతో చేద్దాం ఫ్రెండ్స్. 2 సంఖ్యల మొత్తం 95 రావాలన్నాడు. వాడు ఇచ్చిన రెండింటిని కూడితే 95 రావాలి. 46 + 49 వస్తుందిగా ఫ్రెండ్స్, 95. ఓకే, అది రైటే. మరి 47, 53 95 వస్తుందా? రాదు, రాంగ్. సి వస్తుంది 95, డి వస్తుంది 95. అంటే ఏసిడి, ఏ కానీ సి కానీ డి కానీ ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంది. ఎందుకని ఆ రెండింటిని యాడ్ చేస్తే 95 రావాలని వాడే అన్నాడు కాబట్టి ఫ్రెండ్స్. ఇక్కడ 95 రావాలన్నాడు. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే, మరి ఒక సంఖ్య రెండవ దానికన్నా 3 ఎక్కువ అన్నా 3 తక్కువ అన్నా ఆ రెండింటి మధ్య గ్యాప్ 3 అని అర్థం. వాడు ఇచ్చిన 2 ఆప్షన్ల మధ్య గ్యాప్ 3 ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 49కి 46కి మధ్య గ్యాప్ 3 ఉంది. ఎస్, ఇదే రైట్. మరి సిని డీని చూద్దాం. 55, 40కి మధ్య గ్యాప్ మరి 3 వస్తుందా ఫ్రెండ్స్? రాదుగా. 65, 30కి గ్యాప్ మధ్య 3 వస్తుందా? రాంగ్ కాదు. ఈజీ కదా ఫ్రెండ్స్. ఇచ్చిన ఆప్షన్ రెండింటిని కూడితే 95 రావాలి, 95 వచ్చింది. గ్యాప్ 3 రావాలి, గ్యాప్ 3 వచ్చింది. ఇదంతా కూడా అవసరం లేదు, మీకు ప్రాక్టీస్ కోసం మరి మీకు ఆ విధంగా చెప్పడం జరిగింది. కనుక్కోమన్నది ఏంటంటే ఫ్రెండ్స్, అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థులను కనుక్కోమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వాడు ఇచ్చినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థులనే అర్థం. మరి అత్యల్ప మార్కులు పొందినటువంటి ఈ మల్టిపుల్ ఆప్షన్స్ని 2తో మల్టిప్లై చేయమన్నాడు, రెట్టింపు అన్నాడు. అంటే 40 × 2 ఎంత ఫ్రెండ్స్? 80. అంటే అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థులకు రెట్టింపు అన్నాడు కాబట్టి 80. ఆ 80కి 7 కలపమని వాడే అన్నాడు, 87. ఆ 87 కూడా వాడే ఇచ్చిండు, 87 వస్తుంది అని. వచ్చింది కాబట్టి 40 రైట్ ఆన్సర్. లెక్క చూస్తేనేమో అంత పెద్దగా ఉంది, మనం చేస్తే ఒక 1 or 2 స్టెప్స్లోనే ఆన్సర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చాలా లాజిక్గా, ఒకవేళ అలా కాదు ఫ్రెండ్స్, అంత పెద్ద లెక్కను అలా చేయలేము, ఇలా మైండ్ క్యాలిక్యులేషన్ కూడా చేయలేము నాన్ మ్యాథ్స్ వాళ్ళు అనుకోవచ్చు. ఇంకా చూద్దాం మన విధానంలో మన టెక్నిక్స్. 39, 40, 30. ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, 102 అన్నాడు ఫ్రెండ్స్ కింద. ఫస్ట్ ఆప్షన్ ఏమో 39 అన్నాడు, సెకండ్ ఏమో 40 ఫ్రెండ్స్. థర్డ్ వన్ వచ్చేసి సి ఆప్షన్ 30 అన్నాడు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 102 అని ఇచ్చింది అనుకుందాం. ఇది ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, ఇది ఆప్షన్ బి, ఇది ఆప్షన్ డి, ఇదేమో ఆప్షన్ డి. అంటే నాకు చూడండి 39, 40, తర్వాత ఏమన్నాడు 30, 102 అన్నాడు. ఈ 4 ఆప్షన్లు చూడగానే నా మైండ్లో ఒక ఆలోచన కలిగింది ఫ్రెండ్స్. ఈ 3 ఒకేలా ఉన్నాయి. ఈ 3 కూడా 2 డిజిట్స్ నంబర్స్. 39 2 డిజిట్స్, 40 2 డిజిట్స్, 30 2. ఇప్పుడు చూడండి 102 అనేది 3 డిజిట్స్. ఇట్లా 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటే ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ రైట్ కాదు. అది మీరు ఫిక్స్ అయిపోండి, ఇది కాదు ఎట్టి పరిస్థితుల్లో. అంటే ఈ ఆన్సర్ వచ్చేసి ఈ 3 ఉండాలి.
మరి ఎలా దీన్ని కనిపెట్టాలంటే మరి మనం దేన్ని అయితే కొట్టేశామో ఏదైతే డిఫరెంట్గా ఉందో ఆ డిఫరెంట్గా ఉన్నదానికి దగ్గరగా ఉండేది ఆన్సర్. మరి దగ్గరగా ఏది ఉంటుంది ఫ్రెండ్స్? 102కి దగ్గరగా ఏది ఉంటుంది? 13, 40, 39, 40. 102కి దగ్గరగా 40 ఉంటుంది కాబట్టి ఆన్సర్, రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ 40 అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి 40. అంటే ఏమీ తెలియనప్పుడు, లెక్కను కూడా చూసే అంత టైం లేనప్పుడు, లెక్కను చూడటం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తే కష్టపడి పొద్దాక కష్టపడి నిమిషంన్నర టైం తీసుకొని చేసిన వాళ్ళతో మీరు ఈక్వల్ అవుతారు. మీరు జస్ట్ ఒక 4-5 సెకండ్లోనే ఆన్సర్ చేస్తున్నారు. వాళ్ళకంటే మీరే ఇంకో ఫాస్ట్గా చేస్తున్నారు ఈ టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయితే ఫ్రెండ్స్. ఇట్లా లెక్కల్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 7th క్లాస్లో ఇంకా ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంపార్టెంటే. గతంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 63 బహుమతుల మొత్తం విలువ 3000 అన్నాడు. ఈ బహుమతులలో 100 రూపాయలు మరియు 25 రూపాయలు విలువ గలవి ఉన్నాయి ఈ బహుమతుల్లో. అయితే ఒక్కొక్క రకం ఎన్ని ఉన్నాయో తెలపండి అన్నాడు. ఇక ఇట్లాంటి లెక్కలు నాన్ మ్యాథ్స్ వాళ్ళు చూస్తే మాత్రం ఇక అసలు ఎట్టి పరిస్థితులు లెక్క జోలికి పోరు. నేను చెప్పేటటువంటి లాజికల్ దగ్గరికి వెళ్తారు. ఇక అంతే. ఇక ఇప్పుడు మనం ఎంతో మ్యాథ్స్ వాళ్ళు కూడా టైం లేనప్పుడు, మరి ఇదంతా చేసే విధానం కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళ టెక్నిక్స్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు దీన్ని మన జనరల్ ప్రొసీజర్ అయితే ఫ్రెండ్స్ జనరల్గా చేసేయచ్చు. జనరల్ ప్రొసీజర్ అంటే మనకు మొత్తం బహుమతుల సంఖ్య 63. ఇందులో 100 రూపాయల విలువ గల బహుమతులను ఎక్స్ అనుకుంటే, మరి 100 రూపాయల విలువ గల బహుమతులను 100 × x అవుతుంది 100x. అప్పుడు 25 రూపాయలు బహుమతుల విలువ అంటేనేమో మరి తీసేయాలి కాబట్టి 63 - x అవుతుంది. ఈ 25తో దాన్ని మల్టిప్లై చేయాలి. ఇదంతా చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ టైం చాలా అయిపోయింది. ఇక కంగారు పడతాం. మనం ఆన్సర్ అయితే చేయగలం. మరి ఇదంతా చేయకుండానే మరి లాజిక్గా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చేశాను చూడండి. వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదంతా నేను మరి రఫ్గా ఈ మోడల్ కాకుండా వేరే మోడల్లో కూడా నేను చేయడం జరిగింది. ఇక్కడ 63, 100 రూపీస్, 25 రూపీస్. మరి రెండింటిని కలిపినప్పుడు 100 రూపీస్, 25 రూపీస్ ఉన్న బహుమతులను ఎక్స్ అనుకుంటే 100 రూపీస్ ఉన్న ఏమవుతాయంటే 63 - x అవుతుంది. 100ని దీంతో మల్టిప్లై చేయాలి, 25ని దీంతో మల్టిప్లై చేసి టోటల్ ఈ రెండింటి టోటల్ని 3000 రూపాయలు కాబట్టి దానికి ఈక్వల్ చేసి సింప్లిఫై చేసి అదంతా చేసుకుంటూ పోయేసరికి మీకు పుణ్యకాలం కాస్త అయిపోతున్నట్లు టైం అంతా అయిపోతుంది ఫ్రెండ్స్, ఎంత ప్రాక్టీస్ చేసినా. మరి లాజిక్గా ఎలా చేయాలంటే చూడండి, నేను ఇక్కడ ఆప్షన్ ద్వారా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ రాసా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 25, 15 అన్నాడు, 19, 44 అన్నాడు, 21, 18 అన్నాడు, 44, 19 అన్నాడు ఫ్రెండ్స్. వాడు లెక్కలో సో మనం ఇక్కడ ఆప్షన్ల ద్వారా ఎలా చేస్తామంటే ఫ్రెండ్స్ చూడండి, వాడు టోటల్ బహుమతులు ఎంత అన్నాడు ఫ్రెండ్స్? 63గా. అదంతా చేయని అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక లాజిక్ చూడండి. లాజిక్ ద్వారానే మనం ఎలా చేస్తామనేది ఇక్కడ చూడండి. టోటల్ బహుమతులు 63 అన్నాడు కాబట్టి మనకి ఇచ్చిన రెండింటిని యాడ్ చేస్తే 63 యాడ్ ఉందో చూసుకోండి. 25, 15, 63 వస్తుందా ఫ్రెండ్స్? రాదు, ఇది అవుట్. 19, 44 అన్నాడు. 19, 44 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎస్ 63 వస్తుంది, ఇది అవ్వచ్చు ఆన్సరు. 21, 18 అన్నాడు, ఇది కాదు ఎందుకంటే 63 రావట్లా. 44, 19, 63 వస్తుంది కాబట్టి ఇది కూడా రైట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఆన్సరు బి అన్న అవ్వాలి, లేకపోతే డి అన్న కావాలి. అంటే బి కానీ డి కానీ ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. మరి ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని మనం ఎలా తెలుసుకోవాలంటే, వాడు ఏమన్నాడు? 100 రూపీస్వి అన్నాడు, 25 రూపాయలవి అన్నాడు. 100 రూపీస్వి అంటేనేమో 100తో మల్టిప్లై చేయాలి, 25 రూపీస్ అంటేనేమో 25తో మల్టిప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ మల్టిప్లై చేస్తాను. 100 × 19 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 1900. 25 × మరి 44 మల్టిప్లై చేస్తే 25 × 44తో మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ 1100. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 100 రూపీస్ కాబట్టి 100 × 19, 1900 వేసా. 25 × 44 అంటే ఫ్రెండ్స్ 1100 వస్తుంది మల్టిప్లై చేస్తే. టోటల్గా వచ్చేసింది కదా ఫ్రెండ్స్ 3000. అంటే టోటల్ బహుమతుల విలువ 3000 రావాలి. ఎక్కడైతే 3000 వస్తుందో అది ఆన్సర్. ఒకవేళ ఇదంతా కాకుండా ఒకే ఒక స్టెప్లో రెండింటిని యాడ్ చేస్తే 63 అని ఒకే ఒక ఆన్సర్ ఇచ్చినాను, ఒకే ఆప్షన్ ఇచ్చినాను, మీ అదృష్టం. అలా లేదు అన్నప్పుడేమో 100తోనేమో ఫస్ట్ దాన్ని 25తో సెకండ్ దాంతో మల్టిప్లై చేస్తే ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎక్కడైతే 3000 వస్తుందో అది ఆన్సర్. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అది కూడా ఇబ్బందే. అసలు అలా చేయడం కూడా కష్టం. డైరెక్ట్గా ట్రిక్స్ దగ్గరికి వెళ్దాం. లాజిక్తో చేసే విధానం ఏమనుందా సార్ అంటే ఉంది. చూడండి, ఇప్పుడు 25, 15 అన్నాడు, 19, 44, 21, 18, 44, 19. అసలు నాకు ఈ లెక్కను చూడగానే బీడీలోనే ఆన్సర్ ఉందని నాకు అర్థమైపోయింది ఫ్రెండ్. నేను ఒక నాన్ మ్యాథ్స్ యాస్పిరెంట్ని అయితే ఏ కాదు సి కాదు అని నేను అనుకుంటా. ఎందుకంటే ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయి కదా. ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, సిమిలర్గా ఒకే విధంగా ఉన్న చోటే ఆన్సర్ ఉంటుంది. గ్యాప్ తక్కువగా ఉన్న చోటే ఆన్సర్ ఉంటుంది. ఆర్డర్గా ఉంటే అన్ని 4 ఆప్షన్స్ ఆర్డర్లో ఇస్తే సి ఆప్షన్ అవుతుంది. 4 డిఫరెంట్గా ఉన్నది ఆన్సర్ కాదు. డిఫరెంట్గా ఉన్న దానికి దగ్గరలోనే ఆన్సర్ ఉంటుంది. ఒక 2 ఒకలా ఇంకో 2 ఇంకోలా ఉంటే ఆన్సర్ 99%, 99.99% సి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇట్లాంటి టెక్నిక్స్ నేను ప్రతి చోట
ఎందుకు ఎగ్జాంపుల్ ద్వారా ఇలా మరలా చెప్తున్నాను ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఒక్కొక్కసారి ఇవే అవసరం, వాళ్ళు మళ్ళీ మర్చిపోతారేమో, మరొకసారి గుర్తు చేద్దాం. మీకు ఎలాగైనా మీరు ఎగ్జామ్లో రైట్ ఆన్సర్లు పెట్టాలనేటటువంటి తపన నాకు ఉంది కాబట్టి మరలా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక బిట్టు మన లైఫ్ని మారుస్తుంది కాబట్టి, మరి ఇలాంటి టెక్నిక్స్ వాళ్ళు ఒక్క బిట్టు కలిసినా కూడా మీ లైఫ్ మారితే మరి నా వీడియో చేసినందుకు నన్ను గుర్తుపెట్టుకుంటారన్న ఉద్దేశంతోనే, తపనతో మరి మీకు ఈ వీడియోని మరలా ఈ వీడియోలు ఇవన్నీ చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. కాబట్టి మరి ఇక్కడ బి కానీ డి కానీ ఈ రెండిట్లోనే రైట్ ఆన్సర్ ఉంది. మరి నేను బీని బబుల్ చేయాలా, డీని బబుల్ చేయాలా? అంటే బీ కరెక్ట్ ఇవ్వాలి, డీ కరెక్ట్ ఇవ్వాలంటే నేను ఇక ఎవరైనా బీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఫ్రెండ్స్. ఎవరైనా డీని వద్దు, బీకే రైట్ అయినా తప్పైనా బీని పెట్టండి అంతే, ఇక మీరు కన్ఫ్యూజ్ పడకుండా. అట్లా ఈ విధంగా మనం లాజిక్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా ఇంకొక ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా చిన్నది. 2 సంఖ్యల మొత్తం 95, 95. అందులో ఒక సంఖ్య రెండో దానికన్నా 3 ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి? చాలా ఈజీ కదా ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని డైరెక్ట్గా ఎక్స్ అనుకోవటం, మరి x+3 అనుకోవటం చేయొచ్చు. జనరల్ ప్రొసీజర్ కూడా ఈజీనే. 95 వస్తుంది, ఆ రెండింటిని యాడ్ చేసిన తర్వాత x+x 2x అవుతుంది. 3 నాడు తీసుకెళ్తే మరి 92, 2 టేబుల్ 92లో కట్ చేస్తే 46 వస్తుంది. ఆ 46ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, అసలు అదంతా చేయకుండానే లాజిక్గా 1 or 2 సెకండ్లో ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆప్షన్ ద్వారా ఎలా చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్స్ నేను 46, 49 అని ఒక ఆప్షన్ ఇచ్చిన, 47, 53 అని ఒక ఆప్షన్ ఇచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ ఆప్షన్స్ ఇచ్చా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 46, 49, 47, 53, 55, 40, 65, 30. వాడు ఏమి ఇచ్చిండు చూద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన దాన్ని మనం దీంతో చేద్దాం ఫ్రెండ్స్. 2 సంఖ్యల మొత్తం 95 రావాలన్నాడు. వాడు ఇచ్చిన రెండింటిని కూడితే 95 రావాలి. 46 + 49 వస్తుందిగా ఫ్రెండ్స్, 95. ఓకే, అది రైటే. మరి 47, 53 95 వస్తుందా? రాదు, రాంగ్. సి వస్తుంది 95, డి వస్తుంది 95. అంటే ACD, ఏ కానీ సి కానీ డి కానీ ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంది. ఎందుకని ఆ రెండింటిని యాడ్ చేస్తే 95 రావాలని వాడే అన్నాడు కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ 95 రావాలన్నాడు. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే, మరి ఒక సంఖ్య రెండో దానికన్నా 3 ఎక్కువ అన్నా 3 తక్కువ అన్నా ఆ రెండింటి మధ్య గ్యాప్ 3 అని అర్థం. వాడు ఇచ్చిన 2 ఆప్షన్ల మధ్య గ్యాప్ 3 ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 49కి 46కి మధ్య గ్యాప్ 3 ఉంది. ఎస్, ఇదే రైట్. మరి సిని డీని చూద్దాం. 55, 40కి మధ్య గ్యాప్ మరి 3 వస్తుందా ఫ్రెండ్స్? రాదుగా. 65, 30కి గ్యాప్ మధ్య 3 వస్తుందా? రాంగ్, కాదు. ఈజీ కదా ఫ్రెండ్స్. ఇచ్చిన ఆప్షన్ రెండింటిని కూడితే 95 రావాలి, 95 వచ్చింది. గ్యాప్ 3 రావాలి, గ్యాప్ 3 వచ్చింది. ఇదంతా కూడా అవసరం లేదు, మీకు ప్రాక్టీస్ కోసం మరి మీకు ఆ విధంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చాలా ఈజీగా దీన్ని మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ పార్ట్ 1 వీడియోలో మీకు పార్ట్ 1 వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మరి పార్ట్ 2కి సంబంధించి 7th క్లాస్లో టోటల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను మరి ఈ పార్ట్ 1, పార్ట్ 2లో ఈ విధంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవే కాకుండా మరి మిగతా అన్ని చాప్టర్లను కూడా చాలా లాజిక్గా అప్ టు 10th క్లాస్ వరకు ఫ్రెండ్స్. ఇక ఎస్ఈటి వాళ్ళకైతే సింక్ ఎక్కడైతే కంటిన్యూస్గా ప్రాసెస్లో ఉన్నాయో అవన్నీ నేను మరి చెప్పుకుంటూ పోతా. ఇక ప్రత్యేకంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే సెపరేట్గా ఉంటుంది ట్రైగ్నోమెట్రీ అని. తర్వాత ప్రాబిలిటీ అనేది తెలంగాణలో టీఆర్టీలో జస్ట్ ఒక ఇచ్చాడు. ప్రాబ్లమ్స్ అయితే రావు, కానీ జస్ట్ కొంచెం ఐడెంటిఫికేషన్ కోసం చిన్నవి నేర్చుకోండి సరిపోతుంది ఎస్ఈటి వాళ్ళకి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మాత్రం 6th నుంచి 10th క్లాస్ వరకు లైన్ టు లైన్ ఫటాఫట్ వాళ్ళు చేయాల్సిందే ఫ్రెండ్స్. అవన్నీ నేను స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్ఈటి వాళ్ళకి సెపరేట్గా మరి త్వరలో మీకు ఒక చిన్న యాప్ ద్వారా యాప్లు అన్నింటినీ మీకు అందజేస్తా ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి ఇవన్నీ నేను ఈ వీడియోలు ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. పార్ట్ 1 ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ నేర్చుకోవాలని, ఈ లాజిక్స్ అన్నీ మీకు రావాలని, ఎగ్జామ్లో మీకు మంచి మార్క్స్ రావాలనేటటువంటి ఒకే ఒక మంచి ఉద్దేశంతో మరి నేనున్నా కాబట్టి ఫ్రెండ్స్, తప్పనిసరిగా మరి నా వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి.